హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే చల్లగుత్తులు అంటారండి. అలాగే వీటిని గులాబీ పూలు అని కూడా అంటారు. మీ ఊళ్ళో ఏమని పిలుస్తారో కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము. ఇవి చల్లారిపోయినా సరే క్రిస్పీగా ఉంటాయండి. అయితే దీని స్పెషాలిటీ ఏంటంటే నేను కొబ్బరి పాలతో చేస్తున్నాను. కొబ్బరి పాలతో బెల్లం గులాబీ పూలు అండి రెసిపీ పేరు. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈసారి సంక్రాంతి పండుగకి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ముందుగా మిక్సీ జార్లోకి కొన్ని కొబ్బరి ముక్కలు కొద్దిగా వాటర్ వేసి ఇలా కొబ్బరి పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులోకి ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. కొబ్బరి పాలు అయితే తీసుకోవాలండి. మనకి ఎక్కువ ఏమీ అవసరం ఉండదు, ఒక కొబ్బరికాయ తీసుకుంటే సరిపోతుందండి. పాలు చిక్కగా ఉంటేనే బాగుంటుంది, ఎక్కువ వాటర్ కూడా వేయకూడదు. నేనైతే ఒక పెద్ద కొబ్బరికాయ తీసుకున్నానండి. ఇలా కొబ్బరి పాలను అయితే సెపరేట్ చేసుకోవాలి. ఇవి ఒక నెల పాటు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. నెల పాటు స్టోర్ చేసుకున్నా సరే అంతే క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. నేనైతే పక్క కొలతలతో టిప్స్తో చెప్తాను, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి కొబ్బరి పాలు అయితే వచ్చేసాయి. ముందుగా మనం కొబ్బరి పాలు తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే మనం తయారీ విధానం చూద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. తర్వాత 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి. రెండు కూడా సమానంగా తీసుకోవాలి. 1 కప్పు మైదాకి 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలండి. బియ్యం పిండి తక్కువైతే మనకి క్రిస్పీగా ఉండవు, సాఫ్ట్గా వస్తాయి, అందుకని సమానంగా తీసుకోవాలి. తర్వాత 1/4 కప్పు బెల్లం వేసానండి. కొద్దిగా ఉప్పు వేసాను. ఉప్పు చాలా చిటికెడు వేసుకోవాలండి. తర్వాత 1 కప్పు ఈ కొబ్బరి పాలు వేసాను. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. నేను చెప్పిన కొలతలతో చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. అలాగే చల్లగుత్తులు వేసినప్పుడు మనకి దానికి అంటుకుపోతూ ఉంటుంది కదా, అలా కాకుండా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్తాను. అంటే మనకు ఆయిల్లో ఊడిపోకుండా దానికి అంటుకుపోతుంది కదండి, అలా కాకుండా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. తర్వాత ఇక్కడ నేను కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. 1/4 కప్పు ఉంటుందండి, 1/4 కప్పు వాటర్ అయితే వేసాను. ఇప్పుడు మొత్తం కలిపి మనం 1/4 కప్పు వేసినట్టు. మీకు ఒకవేళ కొబ్బరి పాలు ఇష్టం లేకపోతే మొత్తం వాటర్తోనే చేసుకోవచ్చండి. కొబ్బరి పాలు ఇష్టపడితే మొత్తం కొబ్బరి పాలతో కూడా చేసుకోవచ్చు, మన ఇష్టము. దీని కన్సిస్టెన్సీ కూడా చిక్కగానే ఉండాలండి. బెల్లం కరిగాక కొంచెం పలుచగా అవుతుంది. ఇలా చిక్కగా కలిపి మూత పెట్టేసి ఒక 4 గంటల సేపు అయితే రెస్ట్ ఇవ్వాలండి. అప్పుడు బెల్లం బాగా కరుగుతుంది. ఈలోపు నేను ఇక్కడ ప్యాన్ పెట్టానండి. డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ అయితే వేసాను. 4 గంటల తర్వాత అయితే పెట్టానండి నేను ప్యాను. అలాగే మన చల్లగుత్తులు వేసుకుని ఉంటాయి కదా, వాటిని ఆయిల్లో వేసి ఉంచాలి. ఆయిల్తో పాటు అవి కూడా హీట్ అవ్వాలండి. అప్పుడే మనకి చల్లగుత్తులు వేసినప్పుడు గులాబీ పూలు అనేవి దానికి అంటుకొని ఉండిపోకుండా ఆయిల్లోకి ఊడిపోయి బాగా ఫ్రై అవుతాయి. ఇదైతే చాలా ఇంపార్టెంట్ టిప్ అండి. ఆయిల్లో అయితే వాటిని పెట్టి హీట్ చేయాలి ఖచ్చితంగా, అప్పుడే మనకి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే 4 గంటల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను. చూడండి, బెల్లం కూడా కరిగింది, మనకి చిక్కగా ఉందండి. ఇప్పుడు కావాలంటే మనం వాటర్ వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు పిండిని. అదే ముందుగానే వేసేస్తే పలచబడిపోతే మనకి సరిగ్గా రావు. అందుకని ఇలా రెస్ట్ ఇచ్చిన తర్వాత తగినంత వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. దీని కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే కొంచెం జారుగా ఉండాలండి. ఇలా ఫ్లో అవ్వాలి. కొంచెం దోసపిండి టైప్ కన్సిస్టెన్సీ ఉండాలండి. ఇలా ఉంటే మనకి ఇక్కడ చూపించిన విధంగా చల్లగుత్తులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకోటి ఏంటంటే అండి, మనకి ఇలా గట్టిగా కానీ స్పూన్కి కానీ కోట్ అవుతే సరిపోతుంది. ఇలా కోట్ అవ్వాలండి అంతే. మరి చిక్కగా ఉండకూడదు, అలా మరి పలుచగా నీళ్ళ ఉండకూడదు. ఇలా కరెక్ట్గా ఫ్లోయీ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇలా గట్టిగా కోట్ అవుతే సరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఒకవేళ మీకు ఎక్కడైనా ఇంకా బెల్లం ముక్కలు ఉండిపోతే కొంచెం చేతితో స్మాష్ చేసి కలిపేసుకోవాలి. బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. అలాగే ఇవి కూడా మనకి బాగా హీట్ అయ్యాయండి. హీట్ అయిన తర్వాత దాన్ని తీసుకుని ఇలా పిండిని కోట్ చేయాలి. అది కూడా పై వరకు కోట్ చేయకూడదండి, కొంచెం గ్యాప్ ఉండాలి మనకి. అలా కోట్ చేసిన దాన్ని ఇలా ఆయిల్లో వేసి హీట్ చేసి మనమైతే చల్లగుత్తులు వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయాక లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటూ మనమైతే చల్లగుత్తులు వేసుకోవాలండి. ఇలా ఆయిల్లో పెట్టాక 5 to 6 సెకండ్స్ అయితే ఉంచాలి. వెంటనే మనం బయటికి తీయకూడదు. ఇలా 6 సెకండ్స్ ఆయిల్లో ఉంచాక ఇప్పుడు మనం కొంచెం లూజ్ చేసుకోవాలండి. ఒక ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ ఇలాగ చల్లగుత్తులు లూజ్ చేసుకుని ఆయిల్లోకి అయితే తీసుకోవాలి. వెంటనే తీస్తే రాదండి. అలా అని మనం దాంతో పెట్టి ఫ్రై చేసేసినా సరే ఊడిపోకుండా దానికే పట్టి ఉండిపోతుంది. అందుకని కొంచెం ఇలా 5 to 6 సెకండ్స్ హీట్ అయిన తర్వాత
నైఫ్ సాయంతో దాన్ని అయితే లూజ్ చేసుకుని ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. నా దగ్గర అయితే ఇవి 2 ఉన్నాయండి. ఇలా 2 ఉన్నాయి కాబట్టి మనమైతే 2 వేసుకోవచ్చు. ఇంకోటైతే ఇలా 2 సైడ్స్‌కి కూడా తిప్పుకుంటూ వేస్తూ ఉండాలండి. అలాగే పక్కన ఇంకోటి కూడా మనం వేసుకుంటూ ఉండాలి. అలాగే చల్లగుత్తులు వేసిన ప్రతిసారి కూడా దాన్ని హీట్ చేస్తూ ఉండాలండి. వెంటనే అలాగా మనం అన్నీ కూడా ఒకేసారి టైంని మేనేజ్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇలా ఒకటి లూజ్ చేసుకోవాలంటే పక్కనైతే ఇది హీట్ అవుతూ ఉంటుంది. తర్వాత దాన్ని హీట్ చేసి దీంతో మనమైతే చల్లగుత్తులు వేసుకోవాలి. ఫ్లేమ్‌ని అయితే లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలండి. అలాగే ఆయిల్‌లో వేసుకున్న వీటిని 2 సైడ్స్‌కి కూడా తిప్పుకుంటూ మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. గోల్డ్ కలర్ వస్తే మనకి ఫ్రై అయిపోయినట్టు. చల్లగుత్తులు వేసిన ప్రతిసారి కూడా దాన్ని హీట్ చేస్తూ ఉండాలండి. అప్పుడే మనకి ఆయిల్‌లో ఉడుతుంది, పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇవి మనకి చల్లారిపోయినా సరే మెత్తగా రాకుండా క్రిస్పీగా ఉంటుందండి. ఇలా ఆయిల్‌లో వేసిన వెంటనే కూడా మనం నైఫ్‌తో తీయకూడదు. ఖచ్చితంగా ఒక 6 సెకండ్స్ తర్వాత తీయాలండి. అలానే మరి ఎక్కువసేపు కూడా ఉంచకూడదు. ఎక్కువసేపు ఉంచినా మనకి ఊడిపోకుండా దానికి పట్టి ఫ్రై అయిపోతుందండి. అందుకని కొంచెం సాఫ్ట్‌గా ఉన్నప్పుడే బయటికి తీసుకోవాలి. ఇలా వెంటనే మనం అన్ని పనులు కూడా చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఒక పక్క హీట్ చేస్తూ, ఒక పక్క ఏమో పిండిని కోట్ చేసి ఇలా ఒక పక్కన లూజ్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఫ్రై చేయాలి. ఫ్లేమ్‌ని కూడా అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేయాలండి. ఇలాగే అన్నీ కూడా వేసుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. అన్నీ ఒకేసారి వేయకూడదండి, అప్పుడు అంటుకుపోతుంది. ఇలా 2 వేసి వేయించుకోవాలి ప్రతిసారి కూడా. ఇలాగే అన్నీ ఫ్రై చేయాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి రెడీ అయిపోతున్నాయి. అంతేనండి, చాలా ఈజీగా, టేస్టీగా, క్రిస్పీగా మనకి చల్లగుత్తులు అయితే రెడీ అయిపోయాయి. కొబ్బరి పాలతో ఇలా బెల్లం గులాబీ పూలు ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈసారి పండగకి రెసిపీని అయితే ట్రై చేయండి. బాగా కుదురుతుంది, పర్ఫెక్ట్‌గా వస్తాయి, టేస్టీగా ఉంటుంది. ఇవి ఒక నెల పాటు కూడా నిల్వ ఉంటుందండి. మనం బియ్యం పిండి వేసాం కదా, నెల తర్వాత చూసినా సరే ఇవి అంతే క్రిస్పీగా ఉంటుంది. మంచి హెల్తీ రెసిపీ అండి. రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్‌లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. నేనైతే వీటిని బాక్స్‌లో పెట్టి స్టోర్ చేస్తున్నాను. మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.